మన కోసం ఎన్నో కష్టాల కూర్చి ఇట్లాంటి సమావేశాలు పెడతా ఉన్నాం. దీని ద్వారా క్లారిటీ ఇన్ఫర్మేషన్ జనాలకు ఇవ్వాలి కాబట్టి మీ అందరి కోఆపరేషన్ చాలా అవసరం. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్జీబీ మీడియా బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో సంయుక్తంగా చాలా కష్టపడి మా CEO గారు కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, దాదాపు ఒక 1 మంత్గా సోషల్ మీడియాలో తీసుకెళ్తూ ఎండాకాలం మరి కష్టమైనట్టుందిగా జనాల కన్నా ఖచ్చితంగా మరి మన బీసీ కాన్సెప్ట్ జనాలకు చూపించాలని ఒక ఇంటెన్షన్తో చాలా కష్టపడ్డారు. మంచి చక్కని వేదికను కూడా ఏర్పాటు చేశారు. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల అసలు నేను పట్టించుకోవడం ముందుగా పనిచేసి దీన్ని దిగ్విజయం చేసిన ఆర్జీ మీడియా టీం కావచ్చు, బీసీ రాజ్యాధికార వేదిక అధ్యక్షులకు, దాంతోపాటు సభ్యులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాము. అదేవిధంగా మరి బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మ గర్జన సభకు విచ్చేసిన శాసన మండలి డిప్యూటీ స్పీకర్ పేదల పెన్నిధి, బీసీ సమస్యలపై పార్టీలకు అతీతంగా గలమెత్తే మనందరికి ఇష్టమైన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు శ్రీ బండ ప్రకాష్ సార్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తన సుదీర్ఘ కాలం IASగా పనిచేసాడు, వివిధ హోదాలో పనిచేసినప్పటికీ కేవలం బీసీల సమస్యలే ప్రాతిపాదికన తాను సర్వీస్ చేసినంత కాలం ఏ బీసీ బిడ్డ పోయినా అక్కడ కూర్చోబెట్టి మాట్లాడి సమస్య విని కింది స్థాయి సిబ్బందిని గడగడలాడించి బీసీ సమస్యలను పరిష్కరించడంలో ముందుండే మన చిరంజీవి సార్ గారు మరి రిటైర్ అయిన తర్వాత కూడా చాలా క్లారిటీగా మరి వేలాది మందికి తన గొంతు ద్వారా, తన కార్యక్రమాల ద్వారా బీసీలను చైతన్యం చేయడంలో ముందుంటున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన సార్ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి పెద్దలందరూ పల్లె రవణ గారు కావచ్చు, మా గుంటూరు వెంకటేశ్వర గౌడ్ కావచ్చు. ముందు మనం ఫస్ట్ నేను మీటింగ్ అనుకున్నప్పుడు మొట్టమొదటిగా వెళ్ళింది జర్నలిస్ట్గా ఉన్న మరి మీటింగ్లు కొంత కొత్త కాబట్టి వెంకటేశ్వర మా వేములన్న దగ్గరికి వెళ్ళినాం. వాస్తవాన్ని అయితే ఏం కాదన్నా బాగా చేయండి, మేము అందరం కూడా ఉంటామని సపోర్ట్ చేశాడు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ సపోర్ట్ ఇదే విధంగా కొనసాగితే మీటింగ్లతో పాటు మా మిత్రుడు చాలా ఇంటర్వ్యూలు కూడా చేశారు, కలిసి పనిచేద్దామని అన్నారు. అదేవిధంగా తల్వార్ తాత కావచ్చు, బీసీ SC ST మైనార్టీలను చాలా చక్కగా మొబిలైజ్ చేస్తూ ఉన్నారు, తను కూడా మనతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. మరి గడుస్తున్న జర్నలిస్ట్ గాడ్సే కావచ్చు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తీసుకెళ్ళిన మిత్రులారా. ఇక ఇది పెద్దగా నేను మాట్లాడాల్సిన పని కూడా లేదు, చాలామంది పెద్దలు కూడా ఉన్నారు మాట్లాడడానికి. ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించవలసిందిగా కోరుతూ మరి ఇక ఒక 2 మాటలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆర్జీ మీడియా అంటే జర్నలిస్ట్గా నా ప్రస్థానం స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఆంధ్రప్రభలో చేశాను, తర్వాత నమస్తే తెలంగాణ మునుగోడు ఇన్ఛార్జిగా సుదీర్ఘకాలం పనిచేశాను. ఏ పత్రికలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా పూర్తిగా మన భావజాలాన్ని ప్రజలకు చొప్పించాలంటే కొంత కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వీ హ్యావ్ సర్టన్ బౌండరీస్ టు హిట్ ద ఫ్లో. దాన్ని వదిలేసి అందుకే ఆర్జీబీ మీడియా అనే ఒక ఛానల్ ఇప్పుడు 3rd ఇయర్ రన్ చేస్తూ ఉన్నాం. ఆఫీస్లో కాకుండా గ్రామానికి వెళ్ళినాం. అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా గుర్తించిన మునుగోడులో ప్రతి గ్రామానికి వెళ్ళినాం. ఫ్లోరైడ్ రక్కసి కారకులు ఎవరు, బీసీలు ఇంత వెనకబడతనానికి కారకులు ఎవరు, దాన్ని ఎట్లా అంతం చేయాలో అనేక కేస్ స్టడీస్ చేసి అనేక వీడియోలు కూడా అందించే ప్రయత్నం చేసినాం. సరే, ఎంత చేసినా మీడియా పాత్ర చాలా గొప్పదైనప్పటికీ దీనికి ఒక సంఘమో ఒక రాజకీయ రంగో పూసుకున్నప్పుడే ప్రజల వద్దకు విస్తృతంగా వెళ్ళొచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. అందుకే మనం బీసీ రాజ్యాధికార వేదిక అనేది కూడా క్రియేట్ చేసాం. మిత్రులారా, మీ ముందు ఉంచుతా ఉన్నా, కొన్ని నెలల క్రితం దీన్ని క్రియేట్ కూడా చేసాం. మరి బీసీ రాజ్యాధికార వేదిక అని కూడా ఎందుకు పెట్టాం? మీ అందరికి తెలిసిన విషయమే. బీసీలం అంటే మనకు గుర్తుకొచ్చే సమస్య ఏంది? మొట్టమొదటిగా నిరుద్యోగ సమస్య. తర్వాత ఏం గుర్తుకొస్తూ ఉంటుంది? మనం బీసీలం అనగానే వెనుకబడతనం, అన్నమో రామచంద్రని అలవటించడం, బిలో పావర్టీ లైన్ కింద ఉండడం, కట్క దీనంతరంలో మగ్గడం, దీనితో పాటు రాజకీయంలో మనం రాణించలేకపోవడం, చదువులో కావచ్చు, ఆర్థిక వెనుకబాటులో మనకు నెట్టేసిన అనేక ఉదాంతాలు కేవలం బీసీ అనగానే గుర్తుకొస్తాయి. మరి ఏం చేయాలి? గత 70 ఏళ్ళుగా అంటే ఫ్రమ్ లాస్ట్ 7.5 decades వీఆర్ ఫైటింగ్ వెరీ సీరియస్లీ, వెరీ ఎనార్మస్లీ. మరి ఆ ప్రాబ్లం సాల్వ్ అయినాయా? కాలేదా? ఎందుకంటే భూమి కోసం, భుక్తి కోసం, కడుపు కోసం, ఇల్లు కోసం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా అంటే 70 ఏళ్ల క్రితం, తర్వాత కొంత గూడు గుడ్డ వచ్చిన తర్వాత విద్య కోసం మనం పోరాటం చేసాం. విద్య వచ్చిన తర్వాత
నిరుద్యోగ సమస్య అనేది 5 దశాబ్దాలుగా మనం వెంటబడుతున్నాం. మరి ఎవరు దీనికి కారకులు? ఎవరిని మనం బ్లేమ్ చేయాలి? ఎందుకు సమస్యలుగానే మిగిలిపోయినాయి? ఎందుకు 77 ఏళ్ళు 78 ఏళ్ళుగా అయ్యా మాకు రిజర్వేషన్, అయ్యా మాకు రేషన్ కార్డు, అయ్యా మనకు పెన్షన్ అని ఇంకెన్ని రోజులు నా బీసీ సమాజం అడుక్కోవాలి? ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకుంటా ఉన్నాం, పిల్లలను చదివిస్తూ ఉన్నాం, తాలుబొట్లు అమ్ముతా ఉన్నారు మన మహిళా మనులు. నా పిల్లలు చదువుకోవాలి, ఒక జాబ్ రావాలి, నా కుటుంబాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించాలనుకుంటా ఉన్నాం. మరి అంతమైందా? అది కాలే. కాబట్టి మన పెద్దలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. అందరూ, అది కృష్ణ కావచ్చు, ఒక భీష్మ పితామహుల్లాగా ఆయన పోరాటం చేసినారు. ఇట్లా మనం చెప్పుకుంటే నారాయణ కావచ్చు, మా చిరంజీవి సార్ కావచ్చు, మా డిప్యూటీ స్పీకర్ మా బండప్రకాష్ సార్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది మాకు రిజర్వేషన్లు కావాలి, మా బతుకులు మార్చాలంటూ మనం జై బీసీ అంటూ కదం దొక్కినాం. 50 ఏళ్ళుగా మరి కొట్లాడుతూ ఉన్నాం. వచ్చినాయా రిజర్వేషన్? 65% ఉన్న మనం కేవలం 42% ఇవ్వరంటే అనేక తిప్పలు పెట్టిన సందర్భం మనం చూసినాం. ఇక్కడనేమో ఆర్డినెన్స్ అంటారు, అక్కడ పోతేనే పెండింగ్లో పెడతారు. ఇక్కడ రాష్ట్రానికి అధికారం లేదంటారు. మరి కేంద్రంలో పోతేనేమో ఒక్క రాష్ట్రం కాదుగా, అన్ని రాష్ట్రాలు వచ్చినప్పుడు మరి రాజ్యాంగ సవరణ చేస్తాం, 9వ షెడ్యూల్లో పెడతామంటాం. ఇక ఈ వేదిక ద్వారా ప్రకటిస్తున్నా రక్తం మరుగుతూ ఉంది. నా అన్నదమ్ములను చూస్తే నిజంగా కూడా కడుపు రగులుతా ఉంది. ఇది ఆవేశంతో చెప్తున్న మాటలు కాదు. ఈయన ఎస్టీ అని మనల్ని విభజించి పాలించే ఒక కుట్రలకు తెరలేపుతా ఉన్నారు. మరి అన్న పెద్దన్న మన ఆలోచన సాధన సమితి అధ్యక్షులు కట్కం నర్సింగ్ అన్నను కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మిత్రులారా ఇక్కడ ఒకటే ఆలోచన చేయాలి మనం ఈ క్షణం నుంచి. ఎందుకంటే ఇచ్చేవాడు మనోడు కాదు. ఇక్కడ మన ఎవరికి శత్రువులు అందరూ అన్నారు. అన్న మన మీ శత్రువు ఎవరు? అందరు మిత్రులే అంటున్నారుగా. ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కడ ఉన్న పేదలందరూ మిత్రులే అయినప్పుడు మరి మన శత్రువులు ఎవరు అని అడిగినారు. ఆ రోజే చాలా క్లారిటీగా, చాలా గుండె ధైర్యంతో అనేక వీడియోలు చేసిన ఎవరైతే 77 ఏళ్ళుగా మనం పాలిస్తా ఉన్నారో, అది రెడ్డి కావచ్చు, రావు కావచ్చు, వెల్మ కావచ్చు, ఇంకా ఎవడైనా కావచ్చు, మన బీసీ హక్కులను దోసుకున్నది, బీసీ భూములను దోసుకున్నది, బీసీ ధనాన్ని దోసుకున్నది, మన బతుకులను ఆగం చేసింది, మన నిరుద్యోగ సమస్యను పెంచిపోసింది, మన ఉద్యోగాలకు గండి కొట్టిన ప్రతి ఒక్కడు మనకు శత్రువే. అంటే అగ్రవర్ణంలో ఉన్న పాలకులు ఖచ్చితంగా మాకు శత్రువులు అని ప్రకటిస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా. ఎందుకంటే మిమ్మల్ని నమ్మినాం, ఓటేయంటే ఓటేసినాం, మీటింగ్లకు రా అంటే మీటింగ్లకు వచ్చినాం, చెప్పులు మేమంటే చెప్పులు మోస్తే ఏం చావాలన్నా మరి బీసీలంతా? ఇది ఎక్కడనుందా? ప్రపంచ చరిత్రను తిరిగి రాయండి. యూ గో ఫర్ అబ్రాడ్, యుఎస్ కావచ్చు, రష్యా కావచ్చు, నువ్వు చైనా ఎక్కడైనా పోవండి, అధిక సంఖ్యలో ఎవరైతే ప్రజలు ఉంటారో అధికారం వాళ్ళ చేతిలో ఉంటుందా ఉండదా ఒకసారి చెప్పండి. మరి ఇక్కడ తెలంగాణలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలము ఎందుకు అన్నమో రామచంద్ర అని అనుమతిస్తా ఉన్నాం. ఎందుకు అయ్యా పెన్షన్, అయ్యా రేషన్ కార్డు అని అడుక్కుంటున్నాం. ఆయన 2000 సమ్మ అదేదో పరబ్రహ్మ స్వరూపంలాగా మనం భావించి వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నాం? మిత్రులారా అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నా. చాలా బాధ చెప్తా ఉన్నా. మరి జనాభాలో 90% ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలా వద్దా ఒకసారి బిగించి చెప్పండి. కావాలా వద్దా రాజ్యాధికారం? బానిసలుగా ఉందామా, రాజులమై మన రాష్ట్రాన్ని మనం ఏలుకుందామా? ఒక్కసారి మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ఏమైతుంది బీసీ రాజ్యం వస్తే? మరి ఎట్లా రావాలి బీసీ రాజ్యం? స్పీచ్లు ఇస్తున్నాం, వీడియోలు చేస్తున్నాం, బీసీ రాజ్యం వస్తుందా అంటే వస్తుంది. చాలా మంది అగ్రవర్ణంలో ఉన్న పాలకులు అంటా ఉన్నా ఏం కుట్రలు చేస్తా ఉన్నారు? బీసీలు ఓట్లే వేయరట, బీసీలు చైతన్యవంతంగా ముందుకు సాగారట, బీసీ ఎస్సీ ఎస్టీల మధ్యలో పొంతనే ఉండదట అంటారు. సిగ్గుపడాలంటా ఉన్నా. ఎంతమంది ఉన్నారా పాలకులారా? కేవలం 0.5 to 1% ఉన్నారు మీరు. మరి మేము అందరం ఎంతమంది ఉన్నాం? 99% మంది ఉన్నాం. నీ 0.5% 10 లక్షలు 20 లక్షలు ఉన్నా నువ్వు 1 లక్ష మంది కలిసికట్టుగా ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ మేము అందరం కలిసికట్టుగా ఉన్నా అంటున్నాం. మరి 3.5 కోట్ల మంది ఉన్న మేము 3 కోట్ల మందిమో 3,30,00,000 మందిమో చైతన్యవంతంగా ముందుకు సాగుతూ పిడికిలు బిగిస్తూ బీసీ రాజ్యం రావాలని కొట్లాడుతుంటే కొంతమంది అవగాహన రాహిత్యం వల్ల అంటున్నా, వాళ్ళ పొరపాటు కూడా ఏం కాదు, అవగాహన లేకపోవడం వల్ల ఇటువైపు రాకపోతే గాలని చూపించి బీసీల మధ్య చైతన్యం లేదంటా ఉన్నారు. మరి చైతన్యమే లేకపోతే ఇంతమంది పెద్ద మనుషులు, యువత, సోషల్ మీడియా వారియర్స్ ఇక్కడ వచ్చి జై బీసీ అని అంటారా? ఒక్కసారి చెప్పండి. వాళ్ళ గుండెల అదరాలు ఒక్కసారి మనం చెప్తాం, జై బీసీ, జై బీసీ. బీసీల రాజ్యాధికారం సాధిద్దామా వద్ద ఒకసారి చెప్పండి. కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటారు. ఇక మరి మీకు ఓటేసుకుంటారా? మీరు ఓటేసుకోరుగా మీకు మీరు అంటారు. ఒక ఆయన నవ్వు వస్తూ ఉంది, ఆ పెద్ద మనిషి పేరు కూడా అవసరం లేదు.
మాజీ మంత్రి హోదాలో ఉన్నట్టు నేను పోతే అన్న బాగా పోరాటం చేస్తూ ఉన్నారు రెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి. మరి మీ వాళ్ళు మీకు ఓటేయరుగానే, ఎందుకంటే నాకు బీఫామ్ హైదరాబాద్లో ప్రకటిస్తే నేను ఇంటికి వచ్చేసరికి బీసీలు అంతా క్యూలు కడతారు. అన్న గిన్ని ఓట్లు నా దగ్గర ఉన్నాయి, గిన్ని ఓట్లు నా చేతిలో ఉన్నాయి, ఈ గ్రామం అంతా నాకే ఉంది, నాకు 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు అంటారు కదా, మరి మాకు ఓట్లు వేస్తారు కానీ మీరు ఓటేసుకోరు కానీ అంటారు. మళ్ళీ చెప్పిన ఏదైనా గుద్దుతాం బిడ్డ అని చెప్పిన, రొమ్ములు చాచి చేబీసీ అంటే మీరు ఎగిరిపోతారని చెప్పిన. ఇప్పటి వరకు ఎవరండి అలవాటు చేసింది? బీఫామ్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? బీసీల చేతిలో ఉన్నాయా? అక్కడ ఉన్న పాలకుల చేతిలో ఉన్నాయా చెప్పండి నాకు. అది ఏ పార్టీ అయినా కానీ, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ పార్టీలను విమర్శిస్తలేను. ఎవరి చేతిలో ఉన్నాయి? అక్కడ ఉన్న చేతిలో, రెడ్డి కావచ్చు రావు కావచ్చు బ్రాహ్మణుల చేతిలో ఉన్నాయి. నా అన్నలు నికాల్సిగా పనిచేస్తా ఉన్నారు వివిధ పార్టీలో, కానీ గుర్తింపు ఎక్కడిది? మంచిగా పనిచేస్తే గొంతునొక్కడం, ఎదురు తిరిగితే పార్టీని సస్పెండ్ చేయడం కానుకగా ఇస్తా ఉన్నారు. నీకు బీఫామ్ వచ్చింది కాబట్టి, నువ్వు నిలబడుతున్న ఎమ్మెల్యే కాబట్టి, ఎవరికొకరు సపోర్ట్ చేయాలి కాబట్టి మా బీసీలో పార్టీల వారిగా విభజించబడ్డాం. ఎందుకంటే మాకు బీసీ పార్టీ లేకపోవడం, ఇప్పటివరకు ఉన్నా చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్ళకపోవడం, దాని ఏదో సాకా చూపించి మీ బీసీలు అంటే అడక్క తింటారంటే ఎట్లుంటుంది బిడ్డ, ఇక మా తరాకి ఏందో చూపిస్తాం, రేపు మీటింగ్ పెడతా ఉన్నాం అక్కడ మాట్లాడతాను చెప్పినా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇన్ని రోజులు మేమేమనుకున్నాం, మా పార్టీ అంటే ఎక్స్ పార్టీ, మా పార్టీ అంటే వై పార్టీ, మా పార్టీ అంటే జెడ్ పార్టీ అన్నాం. కంకణ బద్దులమై ఎక్కడ మీ మోచేతిని లాకుండా ఆ పార్టీకి కట్టుబడి మా ఒంట్లో ఉన్న బీసీ రక్తం కాబట్టి ఆ పార్టీకి ఓటేసాం, మిమ్మల్ని గెలిపించినాం. తర్వాత ఏం చేశాను? అరే నీకు ఇల్లు కట్టిస్తా అన్నావు, నీ బతుకులు మారుస్తా అన్నావు, నేను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తా అన్నావు, నెక్స్ట్ నేను ఎమ్మెల్యేని చేస్తా అన్నావు. మోసం చేసిన చరిత్ర అట్లా ఉన్న పాలకులది, కానీ మోసం చేసిన చరిత్ర మా బీసీలకు లేనే లేదని ప్రకటించిన. అంటే ఒక ఆయనేమో మీ బీసీలు చైతన్యవంతంగా ముందుకు సాగారంటారు, మీ బీసీలలో చైతన్యమే లేదంటారు. ఇంకొక ఆయనేమో మీరు పాలిస్తారా అంటారు, ఇంకొక ఆయన మీరు ఎమ్మెల్యే కరువురా అంటారు. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది మా బతుకులు మారుస్తారని బిడ్డ ఇక ప్రకటిస్తా ఉన్నా. ఇకపై మా బీసీ బిడ్డలకే మేము ఓటేసుకుంటాం. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో 119 అయితే 119 డీలిమిటేషన్ పెరిగితే అన్ని స్థానాల్లో బీసీ అభ్యర్థులు ఉంటారు. మా ఆర్జీ మీడియా కావచ్చు, మా సోషల్ మీడియా టీం కావచ్చు, బీసీ రాజ్యాధికార వేదిక కావచ్చు, కదం దొక్కుతాం, నియోజకవర్గాల పరుగులు తీస్తాం. అక్కడ బీసీ వాదం ఏంటి, బీసీ రాజ్యాధికారం ఎందుకు రావాలో చెప్తాం, బీసీలకు ఓటు బ్యాంకుగా మలుస్తామని కూడా ఈ వేదిక ద్వారా ప్రకటిస్తా ఉన్నా. అంటే ఇంత చిన్న చూపా, ఇంత కండకావరమా? 0.5%, 20 లక్షల మంది 30 లక్షల మంది పాలకులు మనల్ని చేతిలో పట్టుకుని కోతిలాగా ఆడిస్తూ ఉంటే ఏం చేద్దాం మిత్రులారా? ఎన్నేళ్ళు ఆడదాం? మన తాతలు ఆగమైరు, మన తండ్రులు ఆగమైరు, మనం ఆగమైనా మన పిల్లలు మన మునిమన్మలు ఇట్లా తరతరాలు ఆగం కావాల్సిందేనా? కాబట్టి అందరికి 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఈ క్షణం నుంచి మన బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు కదులుదాం. దీనికి అన్ని ప్లాట్ఫామ్స్ యూజ్ చేద్దాం. మన పెద్దలు ఉన్నారు, మా చిరంజీవి సార్ కావచ్చు, మా బండప్రకాష్ సార్ కావచ్చు, మా రవణ గారు కావచ్చు, మా సత్యమన్న కావచ్చు, మా నరసింహ అన్ననైతే ఇంకా బాగా పోరాటం చేస్తూ ఉండు. మన ఆలోచన సాధన సమితిని బాగా ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా అనేక మంది యోధులు ఇక్కడ ఉన్నారు. మా కుంటూరు వెంకటేష్ అన్న కావచ్చు, వేములన్న కావచ్చు, ఇట్లా చెప్పుకుని మా నరసింహ అన్న కావచ్చు, అందరూ పేరు మర్చిపోతే సారీ. మరి ఇంతమంది కనిపిస్తలేరు వెనకంగా ఉన్నోళ్ళు. వీళ్ళందరూ ఒక్కొక్క జిల్లాని టేకప్ చేస్తే ఒక సంవత్సరంలో బీసీ రాజ్యం వస్తుందా రాదా? ఇంకా అనేక మంది పోరాట యోధులు ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. మనం చేయాల్సింది అందరం ఒక దగ్గర రావడం. అది కొంచెం కష్టం కావచ్చు, 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు చెప్దాం, గ్రామం పోదాం, నియోజకవర్గం పోదాం. దయచేసి బీసీ సోదరులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక మనం సోకాల్ రాజకీయాలు మానేద్దాం. మనం నిజంగా ఓటు బ్యాంక్గా మలవాలంటే ఎక్కడ ఉంటారు జనాలంతా? పల్లెలలో ఉంటారు, అర్బన్ సిటీలలో ఉంటారు. పోదాం ఇక అక్కడికి, చెప్దాం బీసీ రాజ్యం వస్తే ఏమవుతుందో. బీసీ రాజ్యం వస్తే నిరుద్యోగ సమస్య అంతమవుతుందని చెప్దాం. నిరుద్యోగ సమస్య అంతమైతే స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలకు ఒక చట్టం తీసుకొస్తాం, బీసీ రాజ్యం వస్తుందని చెప్తాం. బీసీ రాజ్యం వస్తే నిరుద్యోగ సమస్యను వీఆర్ గోయింగ్ టు రిజాల్వ్ ఇన్ ఎ వీక్ అని ఖచ్చితంగా ప్రకటిద్దాం. ఒక వారం రోజులలో నిరుద్యోగం అనే పదం ఉండకుండా చేస్తామని ప్రకటిద్దాం. ఎట్లా? గవర్నమెంట్ జాబ్స్ చేస్తాం, జాబ్ క్యాలెండర్ వేస్తాం, దట్ ప్రాసెస్ గోస్ ఆన్. ఇంకొకటి ఏం చేస్తాం, మనం స్థానికంగా ఉన్న పరిశ్రమలలో ఒక 60% ఉద్యోగాలు నిరుద్యోగులకు వేయాలని జీవో తీసుకొచ్చి చట్టం చేస్తాం. అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఏమైతే అందరికి ఉద్యోగాలు వస్తే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇంటికి ఒక ఉద్యోగం వస్తే బంగారు తెలంగాణ అవుతుంది. ఉతా కాదు బంగారు తెలంగాణ. ఎందుకు? ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఖాళీగా తిరిగి అబ్బాయిలు 50,000 60,000 సంపాదిస్తారు. ఒక సంవత్సరంలో 6 నుంచి 8 లక్షలు 10 లక్షలు సంపాదిస్తారు. ఆర్థిక పరిపుష్టి సాధిస్తారు ఆ కుటుంబం. గ్రామాలంటే రాళ్ళు రప్పలో ఉండే కదండి, మనమే కదా. కుటుంబాలని బాగుపడతాయి, నిరుద్యోగ సమస్య అంతమవుతుందని అనేక మార్లు చెప్పిన. ఒక 5 ఏళ్ల స్పాన్ తీసుకుంటే సాధారణ మధ్యతరగతి నిరుపేద బీసీ బిడ్డ కూడా 30 నుంచి 50 లక్షల రూపాయలు సంపాదిస్తారు ఒక 5 ఏళ్లలో.
అప్పుడు ఏం చేస్తాం? ఒక 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు నా దగ్గర ఉంటే ప్లాట్ అన్న కొంత, ఇల్లు అన్న కొంత, కార్ అన్న కొంత ట్యాక్సీలు పే చేస్తా. మేము ఒక కేస్ స్టడీ చేస్తే ఇట్లా 30 లక్షల మందికి నిరుద్యోగ సమస్య అంతమైతే కేవలం 5 ఏళ్లలో 3.5 నుంచి 6 లక్షల కోట్లు ఉల్టా మేము ప్రభుత్వానికి ట్యాక్సీల రూపంలో కడతాం. నిరుద్యోగ సమస్య అంతం ద్వారా అంటే ఈ అంతం కావడం ద్వారా ప్రభుత్వ ఖజానా మీద ఏం భారం పడట్లేదు. ఎందుకంటే 5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే వైన్స్ పెంచి పోషించాల్సి వస్తుంది. కాబట్టి మేమేమంటున్నాం, ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేస్తే స్థానికంగా ఉన్న ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వేలాది పరిశ్రమలు ఉన్నాయి. మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనం లక్షాధికారం అవుతాం, మన బతుకులు మారుతాయి. 1 shot 2 birds అన్నట్టు ఒక నిరుద్యోగ సమస్య అంతమవుతుంది. రెండోది మన గ్రామాలన్నీ బంగారు గ్రామాలుగా అప్పుడు మారుతాయి, లక్షాధికారం అవుతుంది. తర్వాత ప్రభుత్వ విద్య, ఇక్కడ ఉన్న మా చిరంజీవి సార్ కావచ్చు, మా డిప్యూటీ స్పీకర్ కావచ్చు, అందరు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నాగా ఎక్కడ పోయిందని మరి ఆ ప్రభుత్వ విద్య కాకొచ్చే మనకు కొట్టుకపోయిందా? గద్దలు వచ్చి తణుకపోయినాయా? కాదు, గద్దల రూపంలో ఉన్న పెద్దలాంటి కొంతమంది రాజకీయ నాయకులు ఈ మన ఉద్యోగాలను అనుకపోయారు, మన ప్రభుత్వ విద్యను అనుకపోయినారు. ఏం చేశారు వాళ్ళు? కార్పొరేట్ విద్యను పెంచి పోషించినారు, దాంట్లో 50% కమిషన్లు వస్తా ఉన్నారు. ఒక కేస్ స్టడీ తీస్తే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేసి మరి వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. ఎందుకు? చైతన్య, నారాయణ లాంటి అనేకమైన కార్పొరేట్ స్కూళ్ళలో వీళ్ళు మంచి పార్ట్నర్షిప్లు మారి ప్రభుత్వ విద్యను మొత్తం మర్చిపోయేటట్టు చేస్తారు. ఇక టీచర్లను బదనాం చేస్తారు. ఏం చేయాలి? టీచర్ స్కావెంజర్లను ఇయ్యరు, మరుగుదొడ్ల సౌకర్యం ఇయ్యరు, ఆడిపోతే కంపు కొడుతుంది. వాళ్ళు డిఎస్సి రాసే ఉన్నదాన్ని చదువుకునే లక్షలాది మంది పోటీ పడితే టీచర్ జాబ్ వస్తుంది కదా. నువ్వు సౌకర్యాలు కల్పించేది ఎట్లా చెప్పాలి? నాకు అర్థం కాదు. నువ్వేమో మీకు ట్యాక్సీలు కడతావు, 3 లక్షలు తీసుకుంటావు, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఏసీ కాలాల తిరుగుతూ ఉన్నావు. మిత్రులారా, ఇదే కంకణ బద్దలం అవుతాం. ఇట్లనే మనం ముందుకు పోదాం. బీసీ రాజ్యం వస్తుంది. ఒక్కరితో కాదు, ఒక 10 నుంచి 15 మంది యాక్టివ్ ఉంటే చాలు. ఎందుకంటే ఒకప్పుడు మా కాంచీరామ్ సార్ సైకిల్ వేసుకొని పోయిండు, చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఇప్పుడు మనకు అనేక వెపన్స్ ఉన్నాయి. సార్ ఇచ్చిన సైకిల్ని మనం ఆదర్శంగా తీసుకొని ఒకవైపు సోషల్ మీడియా, ఒకవైపు యూత్, మరొక వైపు మా అక్క చెల్లెళ్ళని కూడా మర్చిపోతున్నాం. మిగించే ముందు మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి. మీరు కూడా ఈ పాదయాత్రలో కలిసి రావాలి. ఒక మహిళ తుత్తుతోలు కాదు, ఇంటినే గడగాలి. మనం ఇంటికి పోతే ఎవరికి భయపడతాం? మన భార్యలకు భయపడాల్సి వస్తుంది. లేకపోతే అన్నం ఉండదు, ఇక మలుగుతుంది, ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి. అంటే మగవాళ్ళు ఎవరి చేతిలో ఉంటుంది? మహిళల చేతిలో ఉంటుంది. కాబట్టి నాకైనా మీకైనా ఎవరికైనా ఇక కాబట్టి అందరం మహిళలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు మరి మిమ్మల్ని మర్చిపోలే. మీ పాదాలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరు కూడా ఈ యుద్ధంలో భాగస్వామ్యం కాండి. మన పిల్లల బతుకులు మారుతాయని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ